నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జోన్ 4 లోని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు సమర్పించిన నివేదికపై సీఎం చంద్రబాబు సమీక్ష. కలెక్టర్లు పోటీ తత్వంతో పనిచేయాలని సూచన. నెల 29వ తేదీన చిరు వ్యాపారస్తులకు రక్షణ కల్పించాలని కోరుతూ అలంకార్ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా. చిరు వ్యాపారస్తులు పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు దోనిపూడి కాశీనాథ్ పిలుపు. పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల మృతిపై ప్రభుత్వం న్యాయ విచారణ చేపట్టాలి. సిఎస్ఐ కృష్ణ, గోదావరి అధ్యక్ష ఖండపీఠాధిపతి రెవరెండ్ డాక్టర్ జార్జి కొర్నెలియస్ డిమాండ్. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో విజయవాడ ఎన్ఏసీ కళ్యాణ మండపంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు. హాజరైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సూచన చేశారు. ప్రతి కలెక్టర్ ఇతరులతో పోటీ పడి పనిచేయాలని, సృజనాత్మకంగా ఆలోచించి పాలన సాగించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. జోన్ 4 లోని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు సమర్పించిన నివేదికపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. వచ్చే సమావేశం నాటికి కలెక్టర్ల పనితీరులో మార్పు రావాలని సూచించారు. వృద్ధి రేటు సాధించడంతో పాటు తలసరి ఆదాయం పెంచుకునేందుకు ఏం చేయాలనే విషయాలను కలెక్టర్లు సూచించాలని సీఎం తెలిపారు. ముఖ్యంగా పాడి పరిశ్రమతో పాటు ఉద్యానవన పంటల సాగుపై రైతులను ప్రోత్సహించాలన్నారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. పాడి ద్వారా రైతులకు ఉపాధి కల్పించాలని, ప్రతి పాడి రైతుకు కనీసం 2 పశువులు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. పాడి పశువుల మేతకు జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను వాడుకోవాలని సూచించారు. కరువు వచ్చిన పాడి రైతుల ఉపాధికి డోకా ఉండదని, పాడి వృద్ధి చెందితే కూలీలకు ఉపాధి కూడా లభిస్తుందని సీఎం వివరించారు. తిరుపతిని డిమాండ్ డెస్టినేషన్ గా మార్చాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఆధ్యాత్మికంగా తిరుపతికి ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా చాలా మంది తిరుపతిలో స్థిరపడాలని చూస్తున్నారని, అందుకోసం తగిన ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. తిరుపతిలో కళ్యాణ మండపాలు, హోటళ్లు నిర్మించాలని సీఎం సూచించారు. బెంగళూరు ఎయిర్పోర్ట్ వల్ల అనంతపురం జిల్లా, ఎస్పెషలీ సత్యసాయి జిల్లాకు చాలా బెనిఫిట్ వస్తుంది. దీని అనంతపురం కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ డెవలప్మెంట్ అంతా ఈ సైడ్ వచ్చే అవకాశం ఉంది. దాన్ని ఇంకా మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కియా మోటార్స్ వచ్చినాక టోటల్ సిచ్యువేషనే మారింది. ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే 12.202 ఓవరాల్ స్టేట్ గ్రోత్, 3,11,004 రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనం ప్రొజెక్ట్ చేసింది 25-26కి. దీంట్లో నెంబర్ 1 సత్యసాయి వస్తుంది. సత్యసాయి యాజ్ ఆన్ టుడే 3,14,751 రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్, హైయెస్ట్ ఇన్ ది జోన్. ఈ 5ట్లో అంటే అబౌవ్ స్టేట్ యావరేజ్. అయితే ఈ సంవత్సరం వాళ్ళు గ్రో అయింది 13.57 గ్రో అయ్యారు. దట్ ఇస్ ఏ గుడ్ గ్రోత్ రేట్, పాజిటివ్ గ్రోత్ రేట్, అబోవ్ స్టేట్ యావరేజ్ ఉన్న మళ్ళీ గ్రోత్ కూడా బెటర్ గ్రోత్ వచ్చింది. ఈ జోన్లో కూడా దే హ్యావ్ డన్ బెటర్. అంటే 5 జిల్లాల్లో నెంబర్ 1 గ్రోత్ రేట్ సత్యసాయి. హైయెస్ట్ వాళ్ళు ఉన్నారు, అది కంటిన్యూ చేసుకుంటూ నిలుపుకుంటూ వచ్చారు. ఇంకొక పక్కన నెంబర్ 2 ప్లేస్లో అనంతపురం ఉంది. 3,04,223 రూపాయలు వస్తుంది ఈ సంవత్సరం. అయితే ఇక్కడ వీళ్ళు వచ్చినప్పుడు గ్రోత్ రేట్ అయితే 12.01. దెర్ ఇస్ ఎ మైనస్, 0.01% మైనస్ స్టేట్ యావరేజ్కి. సెకండ్ లెవెల్లో ఉన్నారు కానీ అక్కడ తగ్గింది. నెంబర్ 3 ప్లేస్ వైఎస్ఆర్ కడప, 2,93,637 రూపాయలు వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళు గ్రో అయిన 10.35 మైనస్లో ఉన్నారు. మీరు 1.6 దగ్గర. 4th ప్లేస్ వచ్చే కొందికి పైన వచ్చే కొందికి నంద్యాల. నెక్స్ట్ వచ్చే కొంది నంద్యాల వచ్చింది 2,02,825 రూపాయలు. ఈసారి 12.64% గ్రోత్ రేట్ వచ్చింది. కొద్దిగా పాజిటివ్లో ఉన్నారు. మీ తర్వాత మీకు లాస్ట్కి వచ్చే కొద్దికి కర్నూలు 2,24,608 రూపాయలు వస్తుంది. 11.52 మైనస్ 0.5 ఉంది. ఇవన్నీ చూసినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ జిల్లాల్లో సత్యసాయి 1, నెంబర్ 2 అనంతపూర్,
నెంబర్ 3 వైఎస్ఆర్, నెంబర్ 4 నంద్యాల్, నెంబర్ 5 కర్నూలు. ఈ సంవత్సరం ఆల్మోస్ట్ ఆల్ ఎక్సెప్ట్ సత్యసాయి, అన్ని మైనస్ సత్యసాయి ఒకటి, ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడవన్నీ, ఇంకొకటి వచ్చి నంద్యాల ఒకటి. ఈ 2 పాజిటివ్ ఉన్నాయి, ఇంకా 3 మైనస్ ఉన్నాయి. మీ యొక్క డెలివరీలో కూడా మీరు చూసినప్పుడు నేను ముందు సర్వీసెస్ చెప్పాను. ఆ సర్వీసెస్లో కూడా ఈ జిల్లాలు కర్నూలు 21వ ప్లేస్, నంద్యాల 16వ ప్లేస్, అనంతపూర్ 23వ ప్లేస్, సత్సాయి 24వ ప్లేస్, వైఎస్ఆర్ 17వ ప్లేస్. సర్వీస్ డెలివరీలో కూడా మీరు వెనకాల ఉన్నారు. ఇన్హరెంట్ ఫ్యాక్టర్ స్ట్రెంగ్త్ హార్టికల్చర్ కానీ లైవ్ స్టాక్ కానీ పుల్అప్ చేస్తుంది. రెండోది, ఈ జిల్లాలకు అడ్వాంటేజ్ ఇండస్ట్రీకి కూడా ఎక్కువ స్కోప్ ఉండే జిల్లాలు ఇవి. అటు కర్నూలు, ఇటు అనంతపూర్, 2 మధ్యలో వచ్చే హిందూపూర్, ఇవన్నీ కూడా సత్సాయి, ఇవన్నీ వస్తాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, లాట్ ఆఫ్ ఆపర్చునిటీ ఉండే జిల్లా ఇది, ఈ మొత్తం ఈ ఏరియా. అందులో మనం చూసినప్పుడు మీరు కొన్ని రిక్వెస్ట్లు కూడా వచ్చాయి, అవి కూడా నేను రాసుకున్నాను. సత్సాయి బాబా 100 ఇయర్ సెలబ్రేషన్స్ ఉంటాయి. దాన్ని ఏ విధంగా చేయాలనో అన్ని విధాలు మనం చేయడానికి ముందుకు పోతాం. దాన్ని ఒకసారి మాట్లాడి మేము కూడా ఒక నిర్ణయం చేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. అంద్రి నివా ఈజ్ ఎ గేమ్ చేంజర్ హియర్. ఈ 2-3 జిల్లాలకు కూడా, 3 జిల్లాలకు ఎస్పెషలీ హిందూపూర్, అనంతపూర్, కొంతవరకు కర్నూలు కూడా, పత్తికొండ అవన్నీ కూడా వస్తాయి. ఇక్కడికి వచ్చినప్పుడు దీన్ని ఏ విధంగా చేయాలనో ఇప్పటికే మనం ఎక్స్పాన్షన్కి పోయాం. ఎక్కడికక్కడ చెరువులకు నీళ్ళు ఇవ్వడం కానీ అవన్నీ మనం చేస్తాం. కడపలో నీటి ఎద్దడి లేదు. నంద్యాల కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇరిగేటెడ్ ఏరియా. నంద్యాల, కడప ఒక సినారియో. ఈ 2 జిల్లాల్లో వాటర్ ప్రాబ్లం లేదు. రెండోది, కర్నూలు ఇది ది బిగ్గెస్ట్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం. కర్నూలుని వీ హ్యావ్ టు మిటిగేట్. ఇంకొక పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండే ప్రాంతం ఇది. సత్సాయి ఎయిర్పోర్ట్, ఓర్వకల్ ఎయిర్పోర్ట్, కడప ఎయిర్పోర్ట్, రోడ్స్ అన్నీ కూడా నేషనల్ హైవేస్. నేరుగా కర్నూలు నుంచి ఆ రోడ్డు వచ్చిందంటే తిరుపతి రోడ్డు వస్తుంది, చిత్తూరుకు వస్తుంది. ఇంకొక రోడ్డు ఇప్పుడు కొత్తగా వచ్చే రోడ్డు కూడా అమరావతి టు పులివెందులకు పోయి బెంగళూరుకు వస్తుంది. బెంగళూరు టు హైదరాబాద్ రోడ్. చిరు వ్యాపారస్తులకు రక్షణ కల్పించాలని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నేతల దౌర్జన్యాలు ఆపాలని, అందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ ఈ నెల 29వ తేదీన అలంకార్ ధర్నా చౌక్ వద్ద జరిగే మహాధర్నాలో చిరు వ్యాపారస్తులు పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు ఎన్టీఆర్ జిల్లా నాయకులు దోనపూడి కాశీనాథ్ పిలుపునిచ్చారు. ఈ రోజు బుధవారం బీసెంట్ రోడ్ మహాంతి మార్కెట్ నుండి లెనిన్ సెంటర్ వరకు కరపత్రాలు పంచుతూ ప్రచార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కాశీనాథ్ మాట్లాడారు. తెలుగుదేశం ప్రజా ప్రతినిధులు, నాయకులు చిరు వ్యాపారస్తుల పట్ల కక్ష సాధింపు చర్యలకు దిగటం సరైంది కాదని, 50 సంవత్సరాల పైగా నగరంలో చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న హాకర్స్ ని తొలగించాలని చేయడం చూస్తుంటే ఏమి ఆశించి ఈ పనులు చేస్తున్నారో తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు సెంట్రల్ సిటీ అధ్యక్షులు కె దుర్గారావు, సిఐటియు సెంట్రల్ సిటీ కోశాధికారి వై సుబ్బారావు, బాలబొమ్మ లక్ష్మణ, హాకర్స్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి సిహెచ్ మురళి, ఎస్కే మస్తాన్ కుమార్, వై శ్రవంతి, బి లక్ష్మి తదితరులు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. గత 50 సంవత్సరాల పైగా విజయవాడ బీసెంట్ రోడ్లో వ్యాపారాలు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న చిరు వ్యాపారస్తులపై అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు దౌర్జన్యంతో కొత్తగా కొట్లు పెట్టి వాళ్ళ జీవనాన్ని దెబ్బతీయాలని చెప్పని చూస్తున్నారు. గతంలో ఇదే చిరు వ్యాపారస్తులకి మున్సిపల్ కార్పొరేషన్ వారు హాకర్లుగా గుర్తింపు కార్డులు ఇచ్చారు. కొంతమందికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పని దరఖాస్తులు పెట్టుకుంటే డబ్బులు కట్టించుకొని రసీదులు ఇచ్చారు. మరి 50 సంవత్సరాల పైగా వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారస్తులకి అండగా ఉండాల్సిన తెలుగుదేశం నేతలు ఈరోజు కొంతమందిని వాళ్ళు వ్యాపారస్తులో కాదో తెలియదు వాళ్ళని పెట్టి వాళ్ళ పాత వ్యాపారాలను తొలగించాలని చెప్పని చూడటం సరైనది కాదు. దాంతోపాటు షాప్ యజమానులు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గత 50 సంవత్సరాలుగా అన్నదమ్ముల్లాగా ఈ ప్రాంతంలో కలిసిమెలిసి వ్యాపారాలను చేసుకుంటున్నాం. కొంతమంది నేతలు చెప్పిన మాటలని ఈరోజు ఆకర్షకు వ్యతిరేకంగా మీరు పనిచేయడం సరైనది కాదు, మీరు కూడా పునరాలోచించండి అని చెప్పనేది ఈ సందర్భంగా షాప్ యజమానులకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇవాళ చిరు వ్యాపారస్తులకి రక్షణ కల్పించాలని చెప్పని
చిరు వ్యాపారస్తులకి గుర్తింపు కార్డులు ఇవ్వాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పని కోరుతూ ఈ నెల 29వ తారీఖున అలంకార్ ధర్నా చౌక్ దగ్గర మహా ధర్నా జరుగుతుంది. ఈ ధర్నాలో రాజకీయాలకు అతీతంగా చిరు వ్యాపారస్తులంతా కూడా పాల్గొని మన చిరు వ్యాపారస్తులను కాపాడుకోవాలని చెప్పేసి కోరుతూ జరుగుతున్న ఈ కార్యక్రమంలో చిరు వ్యాపారస్తులు పాల్గొని మన వ్యాపారాలను మనం కాపాడుకోవాల్సిందిగా సిఐటిగా చిరు వ్యాపారస్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ వారం రోజుల పాటు నగరంలో అన్ని ప్రాంతాల్లో కూడా ప్రచారం చేస్తూ ఈరోజు బీసన్ రోడ్లో ప్రచార కార్యక్రమం జరుగుతుంది. అందుకే ఇప్పటికైనా సరే తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు నేతలు ఇవాళ చిరు వ్యాపారస్తులు పట్టులు కొట్టకుండా చిరు వ్యాపారస్తులను కాపాడాలని చెప్పేసి అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కె దుర్గారావు, సిఐటియు సెంట్రల్ సిటీ అధ్యక్షులు. బీసన్ రోడ్లో దాదాపుగా 40 సంవత్సరాల నుంచి చిరు వ్యాపారం చేసుకుంటూ ఎన్నో ఇబ్బందులు అధికార పార్టీ కానీ అప్పట్లో పరిపాలించిన పార్టీల దగ్గర నుంచి ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి ఎన్నో ఒడిదుడుకుల్ని కాపాడుకుంటూ మేము పోరాటాలు చేసుకుంటూ ఆఖరికి సుప్రీంకోర్టు కూడా జీవో మాకు ఏర్పాటు చేసింది. చిరు వ్యాపారులకు రక్షణ కల్పించండి, ప్రభుత్వ పథకాలు అందజేయండి, వాళ్ళని రక్షించండి అని చెప్పేసి సుప్రీంకోర్టు జీవోలు ఇస్తే ఆ జీవోల్ని పక్కన పెట్టేసేసి ఈరోజు అధికార పార్టీ వాళ్ళు కానీ ఇంకెవరన్నా కానీ పార్టీలకి అతీతంగా మేము పనిచేస్తున్నటువంటి చిరు వ్యాపారులు మేము చిరు వ్యాపారులు ఏది కూడా పార్టీలకు మాకు అనవసరం అండి. మీరు పార్టీల్లో ఎన్ని పగలున్నా ఏం చేసుకున్నా మీరు ఇష్టం. కాకపోతే మీ వ్యాపారాలు చేసుకునే అన్ని పార్టీలలో ఉంటారు ఇక్కడ. ఆ పార్టీలకు అడ్డంగా మీరు ఆ పార్టీలు పగలో ఎన్ని ఉంటే మీరు చూసుకోండి. కానీ ఆ పార్టీలకు అడ్డంగా మాకు మీరు చేసిన పని బాగోలేదు. సంబంధం లేని వాళ్ళని బీసన్ రోడ్ని రప్పించి వాళ్ళతో వ్యాపారాలు చేస్తూ ఆ వ్యాపారాలు చేసేది కూడా కరెక్ట్గా ఉన్న ప్లేసులు కాదు. మీకు మధ్యలో రోడ్డు మధ్యలో పెట్టించేసేసి ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. ఇంకొక అన్ని రకాలుగా ఇబ్బందులు షాపుల వారికి కూడా ఇబ్బందులు కలుగుతుంది. ఇంతవరకు మాకు 40 సంవత్సరాల నుంచి షాపుల వారికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అందరూ అన్నదమ్ముల్లా కలిసి ఉన్నాం. ఇవాళ ఎందుకు పరిస్థితి వచ్చింది? కావాలని తెప్పించారు ఇది. పార్టీలకి మీ పగల మధ్యన మీరు ఇలాగా పనిచేయడం అనేది కరెక్ట్ కాదు. ఎవరి మాటలో విని హాకర్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం సరైనది కాదు. దీన్ని సిఐటిగా మేము వ్యతిరేకిస్తున్నాము. ఎప్పటికైనా సరే ఇప్పుడు పోరాటాలు చేస్తాం. మేము ఇంతటితో ఇది ఆగేది కాదు. ఇది మేము పోరాటాలు చేసి మా న్యాయాన్ని సాధించుకోవడం, సుప్రీంకోర్టు ఆదేశాలను మీరు శిక్ష వహించాలి. ప్రభుత్వం వారు కూడా మీరు దయచేసి ప్రభుత్వం మీరు మా మీద దయ ఉంచి మీరు ఇలాంటి పనులన్నీ వెనక తీసుకునే దాకా మా పోరాటాలు ఆగవు. దీనికి ఇంకా మేము రెట్టింపు చేస్తామని చెప్పేసి ఎక్కువ అనుకుంటున్నాం. నగరంలో చిరు వ్యాపారుల మీద, హాకర్స్ మీద అధికార పక్షం, రాష్ట్ర ప్రభుత్వం కత్తి కట్టిందేమోనని చెప్పనేటువంటిది అనిపిస్తూ ఉంది. ఈ ఒక్క బీసెంట్ రోడ్డే కాదు, నగరంలో ఉన్నటువంటి ఇతర హాకర్స్ మీద కూడా ఇదే రకమైనటువంటి వైఖరి పూనుకుంటా ఉందా? ఇదొక ప్రశ్నార్థకంగా ఉంది. ఇది బీసెంట్ రోడ్లో స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధి కక్షగట్టి వీళ్ళ మీద అన్యాక్రాంతం చేసుకొని ఆ స్థలంలో తన వ్యాపారాలు చేసుకునేటువంటి దానికోసం, తన అనుయాయుల్ని అనుచరుల్ని పెట్టేటువంటి దానికోసం చేసేటువంటి ప్రయత్నంలో భాగమా ఇదని చెప్పనని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దాదాపుగా బీసెంట్ రోడ్డే కాదు, ఈ దేశంలో అటు ఢిల్లీ నగరంలో ఉన్నటువంటి కరోల్ బాగ్ ఏరియా కానీ, పాలికా బజార్ కానీ, హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి కోటి ప్రాంతం కానీ, చెన్నై పట్టణంలో ఉన్నటువంటి మెట్రోపాలిటన్ నగరంలో ఉన్నటువంటి ప్యారిస్ సెంటర్ కానీ, బర్మా బజార్ కానీ, చైనా బజార్ కానీ, ఇవన్నీ కూడా చిరు వ్యాపారస్తులు బతకడానికి ఉద్దేశించబడినటువంటి ప్రాంతాలు ఇవి. అదే రకంగా గత 50 ఏళ్ల క్రితం, 50 సంవత్సరాల క్రితం మా చిన్నతనంలో ఇదే బీసెంట్ రోడ్డు అనీ బీసెంట్ రోడ్డుగా నామకరణమైనటువంటి కొత్తలోనే ఇక్కడ చిరు వ్యాపారస్తులు, ఆకర్లు బ్రతికేటువంటి దానికోసం బ్రతికేందుకోసం స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఒకప్పుడు అరటికాయల బళ్ళు, చక్కెరకేళీల బళ్ళు ఇవన్నీ ఉండేవి. తర్వాత చిన్న చిన్న వ్యాపారాలు మొదలైనాయి. ఈరోజు షాపుల్లో తీసుకుని వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్కి సరిపడా చేసే రేట్లు భరించలేక మధ్యతరగతి, చిన్న మధ్యతరగతి, పేద సామాన్య వర్గాలు ఆసరాగా వాళ్ళకి అనువుగా ఇచ్చేటువంటి ఆ వస్తువుల్ని కొనుక్కునేటువంటి దానికోసం
ఈ నగరంలో బీసెంట్ రోడ్డుకి రావడం పరిపాటి. దాదాపుగా ఆదివారం కానీ చూసినట్లయితే ఇసుకేస్తే రాలినటువంటి పద్ధతుల్లో ఉంటారు. కారణం ఈ హాకర్స్ దగ్గర ఉన్నటువంటి వస్తువుల్ని కొనుక్కొని సరసమైనటువంటి ధరలకు అమ్మేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అవి కొనుక్కొని వాటి ద్వారా లబ్ధి పొందుదామని చెప్పనేటువంటి ఆలోచన నగర ప్రజలది. అటువంటి దాన్ని అడ్డుకట్టేసేటువంటి దానికోసం ప్రయత్నం చేసి దీన్ని ఏదో రకమైనటువంటి పద్ధతుల్లో రాజకీయ లబ్ధి కోసం చేయటం సరైనటువంటిది కాదు. అదే కాదు, పక్కనే 700 కుటుంబాలకి ఆసరాగా ఉన్నటువంటి అనువైనటువంటి మహంతి చేపల మార్కెట్ మరి 2 కోట్లు అని చెప్పని పత్రికల్లో వస్తూ ఉన్నాయి. 2 కోట్ల 4 కోట్ల 6 కోట్ల అది మరి పైవాడికి తెలియాలి, ఆ పైన ఉన్నటువంటి దేవుడికి తెలియాలా ఏంటో, అది దానికి ఉన్నటువంటి వెనకమాలు ఉన్నటువంటి ఆ సారం ఏంటో సారాంశం ఏంటో మరి తెలియాలా. ఆ రకమైనటువంటి పద్ధతుల్లో దీని నుంచి కూడా ఏమన్నా ఆశిస్తూ ఉన్నారా? మా ప్రశ్న సమాధానం చెప్పాలా. అందుకని ఆ రకమైనటువంటి వైఖరి చేపట్టకుండా చిరు వ్యాపారులు హాకరులు ఎప్పటి నుండో బతుకుతూ ఉన్నటువంటి దాన్ని నివారించేటువంటి దానికో నిలవరించేటువంటి దానికో ప్రయత్నం చేస్తే ఈ నగరంలో 12,000 మంది హాకర్స్ ఉన్నారు. ఈ 12,000 మంది మీద ఆధారపడ్డటువంటి కుటుంబాలు 1,00,000 దాకా ఉంటాయి. తూర్పు ఉత్తర కోస్తా నుంచి, తూర్పు పశ్చిమ గోదావరి నుంచి, ఉత్తర కోస్తా నుంచి వచ్చి గత అనేక సంవత్సరాల క్రితం జీవనం ఏర్పాటు చేసుకుని ఆ జీవనానికి అనువుగా ఆసరాగా సంపాదించుకుంటూ తమ పొట్ట తమ పోషించుకుంటూ ఉపాధి చేసుకుని బతుకుతూ ఉన్నటువంటి వీళ్ళ మీద కక్ష కట్టడం న్యాయం కాదు. ఇప్పటికైనా ఆలోచించండి, ఎప్పటికైనా మీ నిర్ణయాలు వెనక్కి తీసుకోండి. ఆ నిర్ణయం కనుక అమలు జరిపేదానికి ప్రయత్నం చేస్తే ఒక్క అడుగు కూడా ముందుకైనవ్వం. విజయవాడ నగరంలో ఉన్నటువంటి 12,000 మంది హాకర్స్ కూడా వీధుల్లోకి వచ్చి చిరు వ్యాపారస్తులు హాకర్లు కలిసి ఎదుర్కొనేటువంటి దానికి ప్రయత్నం చేస్తారని చెప్పినటువంటిది హెచ్చరిస్తూ ఉన్నాం. వాళ్ళకి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత పోలీసు మున్సిపల్ కమిషనర్లది, ప్రభుత్వానిది. అంతకంటే ముందు ఈ ప్రభుత్వం తప్పనిసరిగా తమ వైఖరిని స్పష్టం చేసి వాళ్ళ ప్రజాప్రతినిధిని కట్టడి చేసేటువంటి దానికోసం ప్రయత్నం చేసి వాళ్ళ రక్షణ కల్పించమని చెప్పారని కోరుతా ఉన్నాం. శ్రీ సిటీ సమీపంలో జపాన్కు చెందిన పెట్టుబడిదారుల కోసం ప్రత్యేక ఎంఎస్ఎంఈ పార్కు అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. శ్రీ సిటీలో జపాన్ దేశానికి చెందిన వివిధ సంస్థలు ఇప్పటికే పెట్టుబడులు పెట్టాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం జపాన్ పెట్టుబడుల్ని ప్రాధాన్యంగా తీసుకుంటోందన్నారు. జపాన్ రాయబారి కేజీ ఒనో నేతృత్వంలోని ప్రతినిధుల బృందం సీఎం చంద్రబాబును సచివాలయంలో కలిసింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. జపాన్ వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలన్నదే ప్రభుత్వ ఆలోచన. ఆ దేశ పారిశ్రామికవేత్తలలో వాణిజ్యపరంగా ఇప్పటికే బలమైన సంబంధాలు ఉన్నాయి. శ్రీ సిటీలో జపాన్కు చెందిన వివిధ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. రాష్ట్రంలో షిప్ బిల్డింగ్, ఎలక్ట్రానిక్స్, కెమికల్స్, ఆటోమొబైల్ విడి విభాగాలు, విద్యారంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల మృతిపై ప్రభుత్వ న్యాయ విచారణ చేపట్టాలని సిఎస్ఐ కృష్ణ గోదావరి అధ్యక్ష ఖండపీఠాధిపతి రెవరెండ్ డాక్టర్ జార్జీ కొర్నేలియస్ ప్రభుత్వాన్ని కోరారు. పాస్టర్ ప్రవీణ్ కుమార్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో వాక్య పరిచర్య చేసి తిరిగి విజయవాడ మీదుగా కొవ్వూరు వెళ్తున్న సమయంలో రాజమండ్రి వద్ద పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ నేపథ్యంలోనే లబ్బిపేటలోని సిఎస్ఐ ఆల్ సెయింట్ చర్చ్ ప్రాంగణంలో బిషప్ పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాలకు సిఎస్ఐ కృష్ణ గోదావరి అధ్యక్ష ఖండపీఠాధిపతి రెవరెండ్ డాక్టర్ జార్జీ కొర్నేలియస్ పాటు క్రైస్తవ పాస్టర్లు మత విశ్వాసులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా బిషప్ రెవరెండ్ డాక్టర్ జార్జీ కొర్నేలియస్ మాట్లాడారు. క్రైస్తవ ధర్మ పరిరక్షకుడిగా తెలుగు రాష్ట్రాల్లో పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ ఎంతో ప్రాచుర్యం పొందారని, ఆయన మరణం తమకు దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో సిఎస్ఐ కృష్ణ గోదావరి అధ్యక్ష ఖండ కార్యదర్శి డాక్టర్ రవి, కోశాధికారి రెవరెండ్ అలెగ్జాండర్, పాస్టర్లు రెవరెండ్ కరుణానిధి, రెవరెండ్ ఆనందరావు, రెవరెండ్ దిలీప్, రెవరెండ్ జోజీ, క్రీస్తు రాజు, మత విశ్వాసులు పాల్గొన్నారు. మరి మీడియా మిత్రులందరికీ కూడా తెలియచేయనది ఏమనగా,
మరి భారతదేశము సర్వమత సమ్మేళనం అని చెప్పి రాజ్యాంగము తెలియచేయచ్చు ఉన్నది. రాజ్యాంగము ప్రకారముగా సర్వమత సమ్మేళనముగా మరి క్రైస్తవ మతపచార ధర్మాన్ని ప్రచురించడానికి క్రైస్తవ న్యాయ సూత్రాలను ప్రతి ఒక్కరికి కూడా మర్మాలను కూడా తెలియచేయడానికి హైదరాబాదు నుండి విజయవాడ మీదుగా కొవ్వూరు ప్రాంతానికి ప్రయాణం వెళుచున్నటువంటి పగడాల ప్రవీణ్ గారి యొక్క మరణముపై దక్షిణ ఇండియా సంఘము, కృష్ణా గోదావరి అధ్యక్ష ఖండము, మరి సంఘము, క్రైస్తవులు, క్రైస్తవేతరులు, గురువులు, సంఘ విశ్వాసులు ఈయన మరణముపై ప్రగాఢ సంతాపాన్ని తెలియచేయచ్చు ఉన్నాము. అంతేకాకుండా మరి అనేక మీడియా కథనాల ప్రకారము ఇది ఒక అనుమానాస్పద మరణముగా భావించి మరి దాని విషయంలో కూడా ప్రభుత్వం వారికి మేము తెలియచేస్తూ ఉన్నాము. ఏమిటంటే క్రైస్తవ ప్రజలు మరి గురువులు, క్రైస్తవ మత ప్రచారకులు ప్రతి ఒక్కరూ తెలియచేయనిదేమనగా సమగ్ర విచారణ జరిపించి దర్యాప్తు జరిపించి దోషులకు తగిన శిక్ష విధించి ఈ క్రైస్తవ ప్రపంచానికి అంతటికీ కూడా న్యాయం జరిగించాలని చెప్పేసి కూడా కోరుకొనుచు ఉన్నాము. అంతేకాకుండా మరి ఆ కుటుంబానికి ప్రభుత్వం తరపున తగిన సహాయాన్ని కూడా న్యాయాన్ని కూడా జరిపించాలని చెప్పేసి కూడా కోరుకొనుచు ఉన్నాము. దేవుని యొక్క వాక్యము కూడా తెలియచేస్తూ ఉన్నది. ఏమనంటే నీళ్లు పారినట్లుగా న్యాయమును ప్రవహింపనీయుడని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిచ్చి ఉన్నది. వాక్యానుసారముగా తగినటువంటి న్యాయాన్ని మరి క్రైస్తవ బిడ్డలకు మరి ముఖ్యంగా పగడాల ప్రవీణ్ కుమార్ గారి యొక్క కుటుంబ సభ్యులకు తగిన న్యాయము చేకూర్చాలని చెప్పేసి ప్రభుత్వం వారిని, పోలీసు యంత్రాంగాన్ని కూడా కోరుకోవటం జరిగినది. ఎందుకనంటే మనకు దేవుడు పిరికితనం గల ఆత్మనివ్వలేదు, ధైర్యం గల ఆత్మనిచ్చి ఉన్నాడు. కాబట్టి ఆ ఆత్మతో దేవుడిచ్చిన ధైర్యం గల ఆత్మతో మేము ముందుకు వెళుచు ఉన్నాము. దేవుడు తప్పకుండా మాకు సహాయం చేస్తాడు. మాకు తగినటువంటి న్యాయాన్ని, తగినటువంటి దర్యాప్తును జరిపించి మరి మాకు ఒక న్యాయాన్ని, చక్కటి విజయవంతమైనటువంటి న్యాయాన్ని మేమందరము కూడా క్రైస్తవ బిడ్డలందరూ కూడా మరి క్షేమముగా భద్రతగా ఉండడానికి మరి క్రైస్తవ మత ప్రచారకులందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రచారం చేయడానికి తగినటువంటి న్యాయం జరిపించాలని కోరుకుంటూ ఈ దక్షిణ ఇండియా సంఘము, కృష్ణా గోదావరి అధ్యక్ష ఖండ పక్షముగా మరి అధికారులను కోరుకొనుచు ఉన్నాము. భారతదేశము సర్వమత సమ్మేళనము అని మరి భారతదేశ రాజ్యాంగము తెలియచేయుచున్నది. అందువలన మరి హైదరాబాద్ నుండి ప్రయాణమై విజయవాడ మీదుగా కొవ్వూరు ప్రాంతానికి వెళ్ళుచు ఉన్నటువంటి పగడాల ప్రవీణ్ గారి మరణము పట్ల మరి దక్షిణ ఇండియా సంఘము, కృష్ణా గోదావరి అధ్యక్ష ఖండము, గురువులు, విశ్వాసుల పక్షముగా మొట్టమొదటిగా మా యొక్క ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తూ ఉన్నాము. అదే విధముగా మరి ఈ యొక్క అనేక మీడియా కథనాలను బట్టి ఈ యొక్క మరణము అనేటువంటిది కూడా అనుమానాస్పద మరణం అని చెప్పేసి కూడా తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి మరి పగడాల ప్రవీణ్ గారి అనుమానాస్పద మరణము పట్ల మా యొక్క తీవ్ర నిరసనను తెలియచేస్తూ ఉన్నాము. కాబట్టి క్రైస్తవ ప్రజానీకమైనటువంటి సామాన్య ప్రజలు, విశ్వాసులు అందరూ న్యాయముపై రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జడ్పీ చైర్పర్సన్, మండల ప్రజా పరిషత్, ఎంపీపీ అధ్యక్షుల ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్లో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమంది. ఫలితాలు మాత్రం తాము ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. విచారణను ఏప్రిల్ 1కి వాయిదా వేసింది. జడ్పీ చైర్పర్సన్, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యుల ఖాళీలను భర్తీ చేయకుండా ఎంపీపీ అధ్యక్షుల ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వడంపై కౌంటర్ వేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ బుధవారం స్పష్టం చేశారు. రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో జడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యుల ఖాళీలను భర్తీ చేయకుండా జడ్పీ చైర్పర్సన్, ఎంపీపీల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయడాన్ని సవాల్ చేసి దాఖలైన పలు వ్యాజ్యాలను న్యాయమూర్తి విచారించారు.
శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఏప్రిల్ 6న నగరంలో శ్రీరామ నవమి శోభయాత్ర భారీ బైక్ ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నామని శివస్వామి తెలియజేశారు. కావున ఈ కార్యక్రమాన్ని హైందవ సోదరులందరూ జయప్రదం చేయాలని వారు కోరారు. సత్యనారాయణపురం జిఎస్ రాజ్ రోడ్డు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు శ్రీరామ నవమిని పురస్కరించుకుని శ్రీరామ నవమి శోభయాత్ర గోడపత్రిక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తొలుత ఆంజనేయ స్వామి దేవస్థానంలో పూజలు నిర్వహించి శివస్వామి నేతృత్వంలో శ్రీరామ నవమి శోభయాత్ర గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శివస్వామి మాట్లాడారు. శ్రీరామ నవమిని పురస్కరించుకుని గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా శ్రీరామ నవమి శోభయాత్ర పేరిట బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్ 6 ఆదివారం సాయంత్రం 4 గంటలకు బీఆర్టీఎస్ రోడ్ నుండి ఐబీఎం కాలేజ్ వరకు ఈ బైక్ ర్యాలీ యాత్ర కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హైందవ సోదరులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు. జై శ్రీరామ్. శ్రీరామనవమి సందర్భముగా విజయవాడ మహానగరంలో శ్రీరామ శోభాయాత్ర బైక్ ర్యాలీని క్రిత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవపేతంగా నిర్వహించడానికి సిద్ధం చేస్తున్నాం. 6వ తారీఖున ఆదివారం సాయంత్రం 4 గంటలకి రామకోటి ఆదిశంకర సర్కిల్ దగ్గర నుంచి ఈ బైక్ ర్యాలీ ప్రారంభమవుతుంది. విజయవాడ పురవీధుల్లో జై శ్రీరామ్ అనే నినాదాలతో రామభక్తిని, రామస్ఫూర్తిని, రామ చైతన్యాన్ని, రామనామాన్ని జపించుకుంటూ హిందువులంతా ముందుకు సాగాలని చెప్పేసి శుభ ఆహ్వానం పలుకుతున్నాం. అందరూ కూడా ఈ బైక్ ర్యాలీలో పాల్గొని సీతారామ చంద్రుని యొక్క ఆశీర్వాద అనుగ్రహాన్ని పొంది తరించవలసిందిగా కోరుకుంటూ మాన్యశ్రీ నాగలింగం శివాజీ గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క మిత్రుల యొక్క సంకల్పముగా సమిష్టిగా ఈ కార్యక్రమానికి రూపకల్పన జరిగింది. అందరికీ శుభ ఆహ్వానం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీరామనవమి నాడు బీఆర్టీఎస్ రోడ్ శారదా కాలేజ్ సెంటర్ నుండి అత్యంత వైభవంగా శ్రీరామ శోభయాత్ర నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో వేలాది మంది హిందువులు పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. కుటుంబ సమేతంగా ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగా ఈ సంవత్సరం కూడా మన శారదా కాలేజ్ సెంటర్లో స్టార్ట్ అయ్యి శివాజీ కేప్ నుంచి శివాలయం వీధి, శివాలయం నుంచి గవర్నమెంట్ ప్రెస్ నుంచి సింగనారు కృష్ణా హోటల్ సెంటర్ ఐబీఎం కాలేజ్ దగ్గర ఈ శోభాయాత్ర ముగుస్తుంది. జై శ్రీరామ్. అండి హిందూ బంధువులందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. ఏదైతే శ్రీరామనవమి రోజున 6/4/2025 ప్రతి ఒక్కరికి మేము మీడియా ముఖంగా అందరికీ బొట్టు పెట్టి ఆహ్వానిస్తున్నాం. ప్రతి హిందువు పాల్గొనాలని చెప్పి అందరినీ ఆహ్వానిస్తున్నాం. ప్రతి హిందువు రావాలి. ప్రతి గడప నుంచి కూడా నేను సైతం హిందూ ధర్మం కోసం అని ప్రతి మాతృమూర్తి బిడ్డను తీసుకొని రావాలని చెప్పి పేరున ఆహ్వానిస్తున్నాం. అందరూ వస్తారని ఆశిస్తూ జై శ్రీరామ్. ప్రతి పేద ఆడబిడ్డకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని దీపం 2 పథకంలో తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ పొందేందుకు ఈ నెలాఖరు వరకే గడువు ఉందని ఆహారం పౌర సరఫరాల వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు పొందని వారు వెంటనే బుక్ చేసుకోవాలన్నారు. కాగా ఇప్పటి వరకు 98 లక్షల మంది తొలి ఉచిత సిలిండర్ వినియోగించుకున్నారని ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల తెలిపారు. అందరూ నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలో భాగంగా దీపం 2 పథకం అద్భుతంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ఆలోచనలతోటి దీపావళి నుంచి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మొదటి విడతలో భాగంగా ప్రతి ఒక్క లబ్ధిదారులకి దీపం 2 కింద గ్యాస్ ఉచితంగా అందించడానికి ఒక అద్భుతమైన ప్రయత్నం జరిగింది. ఇప్పటి వరకు సుమారు 98 లక్షల మంది వినియోగదారులు దీన్ని ఉపయోగించుకున్నారు. మార్చి 31వ తారీఖు వరకు ఇంకా సమయం ఉంది కాబట్టి దయచేసి మన రాష్ట్రంలో అర్హత ఉన్న లబ్ధిదారులందరూ కూడా ఉచిత గ్యాస్ పథకం దీపం 2 కింద పొందే విధంగా మీరు ఇమీడియట్గా నమోదు చేసుకోవాల్సిన అవకాశం ఉంది. మరి ఏప్రిల్ 1 నుంచి కొత్తగా మళ్ళీ 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతున్నాం కాబట్టి ఆ కార్యక్రమం ప్రారంభం అవ్వకుండా ముందు ఈ కార్యక్రమంలో మొదటి విడతలో భాగంగా ఉన్న ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ని ముందుగా మీరు మార్చి 31వ తారీఖు లోపు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ దయచేసి ఇమీడియట్గా మీరు నమోదు చేసుకుని మార్చి 31వ తారీఖు కల్లా మీరు గ్యాస్ బుకింగ్ చేసుకోమని మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పౌర సరఫరాల శాఖ నుంచి మీ అందరికీ కూడా విన్నవించుకుంటున్నాం.
విద్యార్థుల సమస్యలపై నిత్యం పోరాడే ఎస్ఎఫ్ఐ సమాజానికి దోహదపడే కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ భాగ్యలక్ష్మి అన్నారు. పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష రాయాలనుకున్న విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. I am Dr. Bhagyalakshmi, working as principal for SRR and CVR Government Degree College Autonomous Vijayawada. SFI వారి ఆధ్వర్యంలో ఉచిత పాలిటెక్నిక్ ఎంట్రన్స్ అనేటువంటిది ఎస్ఆర్ఆర్ కాలేజ్లో స్టార్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. ప్రతి సంవత్సరం కూడా ఎస్ఎఫ్ఐ వాళ్ళు స్టూడెంట్స్ ఇష్యూస్ కోసం ఫైట్ చేస్తారు. అలాగే స్టూడెంట్స్కి మంచి భవిష్యత్తు కావాలి అనే ఉద్దేశంతో 10th పాస్ అయినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా పాలిటెక్నిక్ రాసినట్లయితే ఆ పాలిటెక్నిక్లో మంచి ర్యాంక్ వచ్చి పాలిటెక్నిక్ సీట్స్ తెచ్చుకున్నట్లయితే వాళ్ళు త్వరగా లైఫ్లో సెటిల్ కావడానికి అవకాశం ఉంటుంది. అలాగే పాలిటెక్నిక్లో 6 months ఇంటర్న్షిప్ చేసే అవకాశం ఉంటుంది. దాంతో వాళ్ళు కంపెనీస్కి వెళ్ళటం జరుగుతుంది. సో ఒకవేళ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ బాగున్నట్లయితే అదే కంపెనీస్లో అబ్జార్బ్ అవ్వడం కూడా జరుగుతుంది. ఈవెన్ శ్రీహరికోటలో కూడా పిల్లలు సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. సో పాలిటెక్నిక్ బేస్ చేసుకొని మంచి ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళు, మంచి పోస్టులో సెటిల్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఆ యొక్క ఉచిత పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కోచింగ్ అనేటువంటిది ఎస్ఎఫ్ఐ వాళ్ళు ఇస్తూ ఉన్నారు. నిజంగా బయట జాయిన్ అయినట్లయితే చాలా thousands of rupees దే హ్యావ్ టు స్పెండ్. కానీ వీళ్ళు ఉచితంగా ఇస్తున్నారు అంటే వీళ్ళకి నిజంగా మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. ఆ ఫ్యాకల్టీ అందరూ కూడా 9 o'clock నుంచి 4 o'clock వరకు కూడా వారి యొక్క నాలెడ్జ్ అంతా కూడా షేర్ చేసుకొని ఎగ్జామ్లో ఆ యొక్క ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలి అనేటువంటిది వాళ్ళకి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని 10th క్లాస్ కంప్లీట్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఉపయోగించుకొని వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలి. అలాగే దీనికి పాటుపడుతున్నటువంటి వారందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. సో ఈ కోచింగ్ అనేటువంటిది April 3rd నుంచి ఉంటుంది. అలాగే April 30th ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉన్నది. కాబట్టి ఈ 20 days or 27 days అనేటువంటిది వెరీ క్రూషియల్. సో ఆ యొక్క కోచింగ్ని వాళ్ళు పిల్లలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. వెంకటేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో April 3rd నుంచి ఫ్రీ పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్ అనేది ఏర్పాటు చేస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాలుగా మన ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ డిగ్రీ కళాశాలలో ఇక్కడ మేనేజ్మెంటు, ప్రిన్సిపల్ గారు కానీ వీళ్ళందరూ కూడా సహకారంతో మనం ఈ కోచింగ్ సెంటర్ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నాం. నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయుల చేత ఇక్కడ క్లాసులు నిర్వహిస్తూ ఉన్నాం. దాదాపు 27 రోజుల పాటు ఇక్కడే క్లాసులు జరుగుతాయి. వాళ్ళకి మోడల్ ఎగ్జామ్ కూడా ఎట్లా రాయాలి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలనే దాని మీద పూర్తి శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. గతంలో కూడా అనేక మందికి మంచి కాలేజెస్లో, గవర్నమెంట్ కాలేజెస్లో కూడా మంచి ర్యాంక్స్ వచ్చి వాళ్ళకి సీట్లు కూడా రావడం జరిగింది. కాబట్టి 10వ తరగతి పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని టెక్నికల్ ఎడ్యుకేషన్లో అనేకమైనటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఉపయోగించుకునే దానికోసం, మంచి కాలేజీలో సీట్ వచ్చేదానికోసం ఈ కోచింగ్ సెంటర్ను ఉపయోగించుకొని మీ బంగారు భవిష్యత్తుకి బాటలు వేయాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా కోరుతా ఉన్నాం. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షల విరమణ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ముస్లింలకు బుధవారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. విజయవాడ ఎన్ఏసీ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈద్ ముబారక్ అంటూ ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అందరి ప్రార్థనలు సఫలం కావాలని ఆకాంక్షించారు. అల్లా చల్లని ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకున్నారు. ముస్లిం సాంప్రదాయం ప్రకారం టోపీ, పవిత్ర కండువా ధరించిన వైఎస్ జగన్ ముస్లింలతో కలిసి నమాజ్ చేశారు. అనంతరం వారితో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రులు అంజద్ బాషా, జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు తలశీల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్, కల్పలతారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు శైలజారెడ్డి, బెల్లం దుర్గా, మాజీ ఎంపీ నందిగాం సురేష్, మాజీ ఎమ్మెల్యే నల్లగుట్ల స్వామిదాసు, పార్టీ నేతలు పూనూరు గౌతమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జోన్ 4లోని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు సమర్పించిన నివేదికపై సీఎం చంద్రబాబు సమీక్ష. కలెక్టర్లు పోటీతత్వంతో పనిచేయాలని సూచన. నెల 29వ తేదీన చిరు వ్యాపారస్తులకు రక్షణ కల్పించాలని కోరుతూ అలంకార్ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా. చిరు వ్యాపారస్తులు పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు దోనిపూడి కాశీనాథ్ పిలుపు. పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల మృతిపై ప్రభుత్వం న్యాయ విచారణ చేపట్టాలి. సిఎస్ఐ కృష్ణ, గోదావరి అధ్యక్ష ఖండపీఠాధిపతి రెవరెండ్ డాక్టర్ జార్జి కొర్నెలియస్ డిమాండ్. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో విజయవాడ ఎన్ఏసీ కళ్యాణ మండపంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు. హాజరైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SGV న్యూస్.